నెల్లూరు నగరంలోని స్థానిక అపోలో హాస్పిటల్ నందు అపోలో హాస్పిటల్ షోల్డర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కార్తిక్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ నందు విజయవంతంగా షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించినట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100% ఖచ్చితత్వంతో షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించవచ్చని, రోగి 2 రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చని, గతంలో సాంప్రదాయ పద్ధతుల్లో జరిపే వారమని, అలాగే నేడు రోబోటిక్ విధానం ద్వారా ఖచ్చితంగా భుజం నొప్పి, ఎముకల పగుళ్లు, రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ, సిటీ స్కాన్ ద్వారా శస్త్రచికిత్సలో నిర్వహించవచ్చని తెలియజేశారు. ఇది 100% సురక్షితమైందని తెలిపారు. షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స ద్వారా రోగికి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్ వారితో పాటు శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు మాట్లాడారు. నమస్తే. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన న్యూస్లందరికీ స్వాగతం. బేసిక్గా వచ్చేసి ఇంతకుముందు మీరు ఎంతో సపోర్ట్ చేస్తారు. నీ జాయింట్, నీ రిప్లేస్మెంట్ ఈ ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు అపోలో హాస్పిటల్లో వచ్చేసి కొత్తగా షోల్డర్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసాం. ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ వచ్చేసి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే, ఇండియాలో వచ్చేసి డయాబెటీస్ పేషెంట్స్ ఆల్మోస్ట్ 10-11%, వాళ్ళల్లో ఆల్మోస్ట్ 25%కి వచ్చేసి పెరియాథ్రైటిస్ షోల్డర్ వస్తుంది. పెరియాథ్రైటిస్ ఈ షోల్డర్ లేపలేకపోవడం, కంటిన్యూస్గా పెయిన్ రావడం, స్టిఫ్నెస్ వస్తుంది. సో అటువంటి పేషెంట్స్కి ఫస్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ, తర్వాత వచ్చేసి మెడిసిన్స్, ఎక్సర్సైజ్, ఇంజెక్షన్స్, వీటన్నిటికీ తగ్గకపోతే రీప్లేస్మెంట్ అనే ఆపరేషన్ చేస్తాం. ఈ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా పెయిన్ తగ్గిపోద్ది, మూమెంట్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు. సో దాని గురించి టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసి డాక్టర్ కార్తిక్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, స్క్రీమ్స్ రోడ్, చెన్నై. ఇక్కడ విజిటింగ్ కన్సల్టెంట్, ఇక్కడ అపోలో హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఈ రోజున షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మీకు నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పటి నుంచో మనం సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. ఈరోజు షోల్డర్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడటానికి కారణం వచ్చేసి, షోల్డర్ రీప్లేస్మెంట్ మనం మెయిన్గా ఎప్పుడు చేస్తాము అని అంటే, ఒకటి వచ్చేసి ఆర్థరైటిస్, షోల్డర్కి మోకాల్లో హిప్ జాయింట్లో ఎట్లయితే అరుగుదల ఉన్నదో షోల్డర్లో కూడా అరుగుదల వస్తుంది. అది వచ్చేసరికి ఫస్ట్ రీజన్. దానివల్ల నొప్పి ఉంటుంది. పేషెంట్ డే టు డే యాక్టివిటీస్ అంటే షర్ట్ వేసుకునేదానికి కానీ, జుట్టు దూకునేదానికి కానీ ఇది కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ సివియర్ పెయిన్ ఉంటుంది, మూమెంట్ అనేది ఉండదు, స్టిఫ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఫ్రాక్చర్స్, కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఫ్రాక్చర్స్ని వచ్చేసరికి మనం ప్లేట్స్తో కానీ నెయిల్స్తో కానీ ఇట్లా ఫిక్స్ చేస్తూ ఉంటాం. కొన్ని ఫ్రాక్చర్స్ వచ్చేసరికి చాలా పీసెస్ అయిపోయి చాలా డ్యామేజ్ అయిపోయినప్పుడు ప్లేట్స్తో ఫిక్స్ చేసినా కానీ రిజల్ట్ సరిగ్గా రాదు. ఫైనల్గా సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మూమెంట్ సరిగ్గా ఉండదు, పెయిన్ తగ్గదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేసినట్లయితే నొప్పి తగ్గుతుంది, మూమెంట్ బాగా వస్తుంది. ఇంకొక కండిషన్ వచ్చేసరికి మనం భుజం లేపటానికి కావాల్సిన మజిల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ మజిల్స్ బాగా డ్యామేజ్ అయిపోతాయి, అంటే మనం రిపేర్ చేయలేనంత కండిషన్లో డ్యామేజ్ అయిపోయినప్పుడు మనకి ఇంక వేరే ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ ఆప్షన్ ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ. అలానే ఇంకొకటి వచ్చేసి ప్రీవియస్ సర్జరీస్ ఏదైనా ఈ మనం మొదటగానే ఈ ఆపరేషన్ మనం సజెస్ట్ చేయమంటే, ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, నరాలు ఇక్కడ మజిల్స్ కట్ అయినప్పుడు కానీ అది మజిల్ స్టిచ్ చేసి రిపేర్ చేస్తాము, లేదంటే ప్లేట్స్ పెట్టి ఫిక్స్ చేస్తాము. అవి చాలా వరకు వచ్చేసరికి కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఫెయిల్యూర్ కేసెస్ వచ్చినప్పుడు మనం అది జాయింట్ రీప్లేస్మెంట్ కంప్లీట్గా చేయడం వల్ల మూమెంట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ షోల్డర్ అనేది మనం ఇండియాలో కానీ వరల్డ్లో కానీ అది రిలేటివ్లీ న్యూ. ఇండియాలో వచ్చేసరికి ఒక 10 years నుంచి చేస్తూ ఉన్నా కానీ రిజల్ట్స్ అంత అద్భుతంగా లేవు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం కొత్త టెక్నాలజీతో రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. అది ఎలాగా అనేసి చెప్తాను. సో మనకి మీరు చూసినట్టు అంతకుముందు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నీ జాయింట్కి ఎట్లయితే మనకు రోబోటిక్ టెక్నాలజీ, కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ వచ్చినదో, ఇప్పుడు షోల్డర్ కూడా అదే టెక్నాలజీ మన ఇండియాకి కూడా మనకు రావడం జరిగినది. సో పేషెంట్ సిటీ స్కాన్ మనం ఫస్ట్ తీసి మనం పర్టికులర్గా అది ఏ యాంగిల్లో పెట్టాలి,
ఎంత పర్ఫెక్షన్లో పెట్టాలి, 10 degrees 5 degrees అనేది పర్ఫెక్ట్గా మనం ఎవ్రీథింగ్ కంప్యూటర్లో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్. సో దీనివల్ల వచ్చేసరికి మనకి ఆపరేషన్ చేసేటప్పుడు పర్టికులర్ యాంగిల్లో మనం కళ్ళతో మనం చెప్పలేము. కొన్ని యాంగిల్స్ వచ్చేసరికి మనం 5 degrees చేంజ్, 5-10 degrees చేంజ్లోనే చాలా రిజల్ట్లో చాలా వేరియేషన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ రిజల్ట్స్లో కూడా వేరియేషన్ ఉంటుంది. సో మనం పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ టెక్నాలజీ ద్వారా. అట్లనే 3D ప్రింటింగ్ టెక్నాలజీ, అంటే ఈ 3D నమూనా అనేది అయితే ఉందో మనం 3D ప్రింటర్ సహాయంతో జిగ్స్ పర్సనలైజ్, అంటే ఈచ్ ఒక్క పేషెంట్ కి ఒక పర్టికులర్ జిగ్ అనేది వస్తుంది. ఆ జిగ్ అంటే ఏమంటే మనం ఏ యాంగిల్లో అనేది స్క్రూ పాస్ చేయాలో ఆ జిగ్ మనకు ముందే ప్లాన్ చేసి రావడం వల్ల పర్ఫెక్ట్ గా మనం ప్లేస్ చేయొచ్చు అన్నమాట. సో దీనివల్ల ఓవరాల్ గా పేషెంట్ కి వచ్చేసరికి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి, ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతా ఉన్నాయి అన్ని సర్జరీస్. 10 years నుంచి ఉన్నా కానీ అంత ఎక్కువ పాపులారిటీ రాకపోవడానికి ఇప్పుడు మనం అపోలో హాస్పిటల్లో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ తీసుకురావడానికి ఇదే డిఫరెన్స్. డిశ్చార్జ్ వచ్చేసరికి 2 days లో డిశ్చార్జ్ చేస్తాం. నేను డాక్టర్ ప్రవీణ్, ఆర్థోపెడిక్ సర్జన్, జూనియర్ కన్సల్టెంట్, మదన్ మోహన్ రెడ్డి సార్ టీమ్ లో ఉన్నాను. అపోలో హాస్పిటల్ అండ్ అపోలో హాస్పిటల్ నెల్లూరు అండ్ మెయిన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సో మీకు బ్రీఫ్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను. షోల్డర్ రీప్లేస్మెంట్ అట్లంటే ఏంటి, ఎవరు చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఏం ఇండికేషన్, ఇంప్లాంట్ డిజైన్ ఎలా ఉంటుంది, సో రికవరీ పీరియడ్ ఏముంటుంది, అనస్థిషియా ప్లాన్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూడొచ్చు అని ఒక బేసిక్ గా మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తున్నాను. సో ఇది రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. సో ఇంప్లాంట్ వచ్చేసరికి ఈ ఫోటోలో ఉంది కదా ఇలా ఉంటుంది. సో ఎవరికంతా ఈ పేషెంట్ లో మనం సర్జరీ చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి సార్ చెప్పినట్లు సివియర్ అరుగుతాలు ఉంటే షోల్డర్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఇంకొకటి ముందే మనం ఆపరేషన్ చేసిన వాళ్ళకి అది ఆపరేషన్ ఫెయిల్ అయింటే సో వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ గా ఉండొచ్చు. సో మూడోది వచ్చేసి కాంప్లెక్స్ షోల్డర్ ఫ్రాక్చర్స్, అట్లా అంటే ఆపరేటెడ్ చైన్ మనం. సో అంత పీసులు ఎక్కువ పీసులు ఉండి ఆపరేట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. సో అలాంటి పేషెంట్ కు సో ఇక్కడ ఎక్స్రేలో చూస్తే ఇది ఎక్కువ అరుగుతాలు ఉండే షోల్డర్ కేస్. సో ఈ ఫోటోలో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇదే కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అనేది. సో ఈ ఫోటోలో చూస్తే ఎక్కువ పీసెస్ ఉంటుంది, సిటీ స్కాన్ లో చూస్తే మీకు తెలుసు. సో ఇలాంటి కేసెస్ లో మనం ఫిక్స్ చేస్తేనూ ఫెయిల్ అవుతుంది. సో అలాంటి కేసెస్ కు మన షోల్డర్ రీప్లేస్మెంట్ బెటర్ ఆప్షన్ గా ఉంటుంది. సో ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అట్లంటే, సో ఫస్ట్ పేషెంట్ ని ఫిట్నెస్ అనస్థెటిక్ టీమ్ ఎవాల్యుయేట్ చేస్తారు. సో వాళ్ళు ఏం రిస్క్, ఎన్ని రోజులు అడ్మిషన్, అవన్నీ క్లియరెన్స్ ముందు రోజు మనం అడ్మిట్ చేస్తాము. నెక్స్ట్ డే సర్జరీ ఉంటుంది. సర్జరీ వచ్చేసరికి 1 or 2 hours ప్రొసీజర్ ఉంటుంది. సో ఇమ్మీడియట్లీ పోస్ట్ సర్జరీ ఆ రోజు రెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ డే వచ్చేసరికి జెంటల్ ఆర్ఓఎం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. జెంటల్ ఆర్ఓఎం అంటే ఎక్కువ మూవ్మెంట్ లాగా కాకుండా జస్ట్ ఇట్ అటు 10 to 15 degrees. కార్తీక్ రెడ్డి గారు, మదన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. నన్ను 2వ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. 11వ తారీఖు ఆపరేషన్ జరిగింది. 13 మార్నింగ్ పంపించారు. ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం నొప్పి బాగా రికవర్ కూడా త్వరగా రికవర్ అవ్వడం జరిగింది. ఇది కొన్ని రోజులు చేయలేకపోతున్నాము. ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళు చెప్పిన సలహా మేరకు ఎక్సర్సైజులు, ఫిజియోథెరపీ చేశాము. ఇప్పుడు సూర్య నమస్కారం కూడా మామూలుగా కూడా బాగా సూర్య నమస్కారం కూడా చేసుకోగలుగుతున్నాను. వాళ్ళకి మరీ కూడా నా ధన్యవాదాలు. త్వరగా రికవరీ చేసి ఈ మోకాలు 2 నొప్పులు వచ్చినాయి, 2 కాళ్ళు సంప్రదిస్తే మదన్ మోహన్ రెడ్డి గారు పోయి నెల హాస్పిటల్లో 21వ తేదీ మద్రాసుకు రమ్మని 21వ తేదీ ఆపరేషన్ చేసినాడు. 23 మళ్ళా డిశ్చార్జ్ చేయించాడు 3వ రోజు. నేను ఇప్పుడు బాగా 2 కాళ్ళు బాగా కోలుకొని బాగా నడుస్తా. ఈరోజు ఆయన వచ్చినారని తెలిసి మళ్ళీ ఆయన ధన్యవాదాలు చెప్పి కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు ఆయనకి మళ్ళీ